దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన ధ్యానము నిమిత్తము ఏర్పరచబడినటువంటి వాక్య భాగము లేవియాకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకున్న వాక్య భాగం. లేవియాకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నీ సహోదరుడైన అహరోను అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుట నున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. ఈరోజు అంశం దగ్గరకు చేర్చబడుట, డ్రాన్ నియర్. రచయిత కర్స్టన్ హోంబర్గ్ గారు ఇలాగా ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో సేఫ్టీ డిపాజిట్ బాక్స్ నుండి నేను భద్రపరిచిన వస్తువులను తీయడానికి అనేకమైనటువంటి నియమాలు, నియంత్రణలను పాటించాల్సి వచ్చింది. మొదట నేను వారి వద్ద అనుమతి తీసుకున్న తర్వాత బ్యాంకు ముఖ్య ద్వారం వద్ద నా గుర్తింపును, సంతకమును, తదితర విషయాలను రుజువు చేసి తర్వాత బ్యాంక్ సిబ్బంది నియమించిన వ్యక్తి నన్ను ఆ యొక్క వాల్ట్లోకి, ఆ ఖజానా దాచిపెట్టినటువంటి స్థలానికి తీసుకువెళ్తారు. నేను లోపల ప్రవేశించిన వెంటనే గట్టిగా ఉన్నటువంటి ఆ ఇనుప తలుపులు వాటంతట అవి మూసుకుంటాయి. నేను వెతికే వస్తువులు తీసుకోవడం జరుగుతుంది. నేను తీసుకునేంత మటుకు కూడా వారు అక్కడే ఉండి ఆ తలుపు వెనకాల వేచి చూస్తూ ఉంటారు. వారు ఏర్పరిచినటువంటి నియమాలను పాటించినప్పుడు మాత్రమే నేను లోపలికి ప్రవేశించగలను అని హోంబర్గ్ గారు తన అనుభవాన్ని చెబుతూ, పాత నిబంధనలో దేవుడు తన పరిశుద్ధ గుడారములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలు ఇచ్చాడు అంటూ ఆ సందర్భాన్ని, నిర్గమకాండము 26వ అధ్యాయం 33వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయుచున్నాయి. సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పుట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును అనేటువంటి సందర్భం హెబ్రీయులకు రాసిన పత్రిక 9:7వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తాం. అహరోను అతని తరువాత ప్రధాన యాజకులందరూ బలిని తీసుకొని నీళ్లతో దేహము శుద్ధి చేసుకొని ప్రతిష్ఠ వస్త్రములను తొడుక్కొని పరిశుద్ధ స్థలములోనికి రావాలను అనేటువంటి సందర్భం లేవియాకాండము 16వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తాం. దేవుడిచ్చిన ఈ సూచనలను ఆరోగ్య సంబంధమైనవో లేక రక్షణ కొరకైనవో కాదు కానీ ఇజ్రాయేలీలకు దేవుడు ఆయన పరిశుద్ధతను గురించి బోధించుటకు, వారి పాప క్షమాపణను గురించిన అవసరమును గురించి బోధించుట కోసము ఈ విధంగా చెప్తున్నాడు. యేసయ్య మృతి చెందినప్పుడు ఆలయపు తెర చినగడం గురించి మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో చూస్తాం. తద్వారా దేవుడు వారి పాప క్షమాపణ కొరకై యేసయ్యను బలిగా ఇచ్చినని విశ్వసించు వారందరూ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించగలరు. గుడారపు తెర చినుగుట వలన మన నిత్య ఆనందమునకు అది కారణమైనదని మనం గ్రహించాలి. యేసయ్య మనలను తండ్రికి సమీపముగా చేర్చుచూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము అవగాహన చేసుకోవాలి. మన జీవితంలో
ఆనందానికి గల కారణం ఏమి కావాలి అని అంటే, క్రీస్తు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం. తండ్రి అయినటువంటి దేవునికి మానవాళికి మధ్య ఉన్నటువంటి ఆ తెరను ఆయన సంపూర్తిగా తొలగించేటువంటి కార్యమును ఆయన జరిగించాడు. ఆయన మనల్ని అందరినీ కూడా తండ్రి అయినటువంటి దేవుని సమీపమునకు చేర్చాడు. ఇంత గొప్ప ధన్యతను ప్రభువు మనకిస్తూ ఉండగా మన సంతోషము దేనిలో ఉన్నదో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము తండ్రి అయినటువంటి దేవునికి చేరువగా ఉన్నాము అనేటువంటి విషయమే మన సంతోషమునకు మూలమైనటువంటి కారణం కావాలి. ఎప్పుడైతే ఆ యొక్క విషయం మన జీవితంలో మూలమవుతుందో, క్రీస్తు చేసినటువంటి త్యాగమునకు ఎంతో విలువ ఆపాదింపబడుతుందని మనం గ్రహించి, దేవుని యొక్క కృపలో, క్రీస్తు యేసు వారి ప్రేమలో నిత్యము ఆయన నామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు అటు నడిపింపు మనందరికీ దయచేయనుగాక. పరిశుద్ధుడానికి వందనాలు. నీదు ఆత్మ సహాయత చేత మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. అవునయ్యా, నీకు చేరువగా చేయబడ్డాం తండ్రి. నీతో కూడా మేము అంటుకట్టబడుటకు క్రీస్తు చేసినటువంటి కార్యము ఎంతో గొప్పది. ఆయన చేసినటువంటి ఈ కార్యములో మేము సంతోషించి ఆనందిస్తూ నీ నామమును మహింపరుస్తూ ఉన్నాం. మా జీవితకాలం అంతా మేము అటు రీతిగా నడుచుటకు నీలో అంటుకట్టబడినటువంటి అనుభవమును మాకు దయచేసి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.